నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఇన్నాళ్ళు ఊరించారు, ఊహాగానాలు పెంచారు, జూన్ అన్నారు, జూలై మొదటి వారం అన్నారు. మొత్తానికి ముహూర్తం కుదిరింది. అవును, హస్తినాలో క్యాబినెట్ ప్రక్షాళన అనే సినిమాకు ఎట్టకేలకు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఈ నెల 15న సమూల ప్రక్షాళన అనే భారీ యాక్షన్ ఎపిసోడ్ జరగబోతోంది. ఇక మరో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అనగా ఈలోపే ఈ కుర్చీలాట ముగించాలని పెద్దలు డిసైడ్ అయ్యారు. దాంతో ఢిల్లీలో వాతావరణం 45 డిగ్రీల కంటే ఎక్కువగా వేడెక్కిపోయింది. ఎవరి ఫోన్ ఎప్పుడు మోగుతోందో, ఎవరికి ఏ పదవి ఊడుతోందో, ఎవరి జాతకం మారుతుందో అని ఎంపీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిజంగానే ఇప్పుడు బీజేపీ ఎంపీల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఫోన్ రింగ్ అయితే చాలు, అమ్మో అధిష్టానం నుంచేనా, లక్కీ డ్రా తగిలిందా, లేక ఉన్న పోస్ట్ ఊడిందా అని టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే కేంద్ర పెద్దల నుంచి ఆల్రెడీ కొందరికి ఫోన్లు వెళ్ళాయట. ఢిల్లీకి అందుబాటులో ఉండండి, సూట్ కేసులు సర్దుకోండి అని హింట్లు ఇస్తున్నారట. గత కొద్ది రోజులుగా జూన్లో డేట్లు మార్చారు. జూలై మొదటి వారం అన్నారు, కానీ ఇప్పుడు మూడో వారానికి ముహూర్తం పక్కా అయింది. ఎవరికి వారు తామే కాబోయే కేంద్ర మంత్రులమని ఊహల్లో తేలిపోతున్నారు. కొందరైతే అద్దంలో చూసుకొని మరీ నేనే కేంద్ర మంత్రి, ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఈసారి క్యాబినెట్ విస్తరణలో అసలు మజా ఎక్కడుందంటే సొంత పార్టీ కంటే కూడా మిత్రపక్షాలకే భారీ ఆఫర్లు ఉన్నాయట. ఎందుకంటే ఎన్డీఏ కూటమిని స్ట్రాంగ్ గా ఉంచాలి కదా. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ కి, అలాగే ఆమ్ ఆద్మీ నుంచి బయటపడ్డ రాఘవ చద్దా లాంటి వారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమని టాక్ నడుస్తోంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి విడిపోయిన 6 ఎంపీలు, అటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి జంప్ అయిన మరో 20 మందికి పైగా ఎంపీల్లో కొందరికి ఈసారి జాక్పాట్ తగలనుంది. పార్టీ మారినందుకు ఫలితం దక్కిందిరా దేవుడా అని వాళ్ళు సంబరపడుతున్నారు. మరోవైపు ఈసారి క్యాబినెట్ లో మహిళలకు పెద్దపీట వేయబోతున్నారట. దాంతో మహిళా ఎంపీలలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే పదవితో పాటు కొండంత బాధ్యత కూడా ఫ్రీగా ఇస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ఈ క్యాబినెట్ లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే అర్థమేంటో మీకు తెలుసా? మీకు మంత్రి పదవి ఇస్తాం, కానీ వచ్చే ఎన్నికల్లో మీ రాష్ట్రంలో బీజేపీని గెలిపించే బాధ్యత మీదే. గెలిపిస్తే ఓకే, లేదంటే మళ్ళీ మామూలే అన్నమాట. చూశారు కదా, పదవి ఇవ్వడమే ఆలస్యం, అప్పుడే టార్గెట్లు కూడా ఫిక్స్ చేసేశారు. ఇక శాఖల మార్పుల విషయానికి వస్తే పెద్ద పెద్ద తలకాయలకే షాక్లు తగిలేలా ఉన్నాయి. ఆర్థిక శాఖ, విద్యాశాఖ, రైల్వే, విమానయానం, వ్యవసాయ శాఖలు ఇవన్నీ కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఢిల్లీ సర్కిల్స్ లో వినపడుతున్న గట్టి టాక్ ఏంటంటే ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని విద్యాశాఖకు మార్చే అవకాశం ఉందట. మరి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ లేదా పీయూష్ గోయల్లో ఒకరికి ఆర్థిక శాఖ అప్పగిస్తారట. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి ఈ మార్పులని చెబుతున్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. క్యాబినెట్ నుంచి కొందరు సీనియర్లను అవుట్ చేసి వారికి గవర్నర్ పదవులు ఇచ్చి గౌరవంగా పంపించే కసరత్తు జరుగుతోంది. అంటే క్రియాశీల రాజకీయం నుంచి కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పడమే అన్నమాట. ఆ లిస్టులో 3 పెద్దల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మనోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరి, మహేంద్రనాథ్ పాండే. ఈ ముగ్గురికి గవర్నర్ హోదా దక్కడం దాదాపు ఖాయమైంది. అంటే ఒక రకంగా ఇది ప్రమోషనే, కానీ పవర్ లేని ప్రమోషన్ అనుకోండి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఢిల్లీ పెద్దలు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఆల్రెడీ టీడీపీ కోటాలో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్ అవకాశం దక్కింది. ఇప్పుడు తాజాగా రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీకి ఇవ్వడానికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ప్రస్తుతానికి సీనియర్ లీడర్లు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి పేర్లు రేసులో ఉన్నాయి. కానీ అధిష్టానం ఆలోచన వేరేలా ఉందంట. ఒక బీసీ మహిళకు ఈ గవర్నర్ అవకాశం ఇస్తే మైలేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఫైనల్ గా ఎవరి పేరు సీల్డ్ కవర్ లో పెట్టి పంపాలో చంద్రబాబే డిసైడ్ చేయాలి. ఇక తెలంగాణ నుంచి బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను ఎంపీ ధర్మపురి అరవింద్ లేదా డీకే అన్నకు అప్పగించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చూశారు కదా, మొత్తానికి ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే లోపే కొత్త మంత్రులు, కొత్త గవర్నర్లు, కొత్త బీజేపీ కార్యవర్గం, ఇలా అంతా కొత్తగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఎవరెవరి జాతకాలు మారుతాయో, ఎవరెవరు అదృష్టవంతులో తెలియాలంటే మరికొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.
ఈ పొలిటికల్ కుర్చీలాటపై మీ అభిప్రాయం ఏంటి? నిర్మలమ్మ శాఖ మార్పు కరెక్టేనా? టీడీపీ నుంచి గవర్నర్ అయ్యే ఆ బీసీ మహిళ ఎవరు కావచ్చు? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.